వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. 341 రోజుల పాటు మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ఇవాళ తన యాత్రను ముగించనున్నారు. ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలోని ఇచ్చాపురం శివార్లలో ఈ యాత్ర ముగుస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. పాదయాత్ర చివరి రోజు ఇచ్చాపురం సమీపంలోని కొజ్జిరియా గ్రామం నుంచి జగన్ తన నడకను ప్రారంభించారు. అయ్యవారిపేట, లొద్దపుట్టి, ఇచ్చాపురం జంక్షన్ మీదుగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో లొద్దపుట్టి వద్ద మధ్యాహ్నం భోజన విరామ శిబిరం వద్దకు ఆయన చేరుకుంటారు. 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1:15 ఇచ్చాపురంలోని పైలాన్ వద్దకు చేరుకుంటారు. పాత బస్టాండ్ వద్దకు కాలినడకను చేరుకుంటారు. 1:30 అక్కడ భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. చివరి రోజు జగన్ ఏం మాట్లాడతారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాపురం చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో తరలి వస్తున్నారు. ఇక ఇచ్చాపురం వేదికగా 2019 ఎన్నికల సమర శంఖరావాన్ని జగన్ పూరించనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఇచ్చాపురం వేదికగా ఆయన సందేశాన్ని వినిపించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న పైలాన్ను జగన్ ఆవిష్కరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి తాజా పరిస్థితి ఏంటి? యాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమై ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జరుగుతోంది? జగన్ చేసినటువంటి ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ రోజు ముగియనుంది. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ముగింపు సందర్భంగా, పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏదైతే పైలాన్ ఏర్పాటు చేశారో ఆ పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో భారీ బహిరంగ సభలో నిర్వహించనున్నారు. గిరిపురపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగింది. మొత్తం 341 రోజుల్లో 3648 కిలోమీటర్ల పాటు జగన్ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలోనే మొత్తం 134 నియోజకవర్గాల గుండా పాదయాత్రను కొనసాగించడం జరిగింది. ఇక పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కూడా జగన్ పాదయాత్రను కొనసాగించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించబోతుందని అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరిస్తూ రావడం జరిగింది. ఇక ఈ రోజు జగన్ పాదయాత్ర చివరి రోజు కావడంతో ఈ పాదయాత్రలో ముగింపు సభలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఇచ్చాపురంలోనే పాదయాత్రను ముగించడం జరిగింది. మరోవైపు షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో చేసిన పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగిసింది. ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే మరి కాసేపట్లో ముగియబోతుంది. మొత్తం మీద 14 నెలల పాటు జగన్ చేసినటువంటి పాదయాత్ర అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్ చేసిన పాదయాత్ర వైసీపీని అధికారం దిశగా నడిపిస్తుందనే ఆశాభావం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు జగన్ ఈ రోజు సాయంత్రం బహిరంగ సభలో చివరి బహిరంగ సభను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. పాదయాత్రలో ఇప్పటి వరకు 120కి పైగా బహిరంగ సభల్లో మాట్లాడినప్పటికీ సాయంత్రం జరిగే ముగింపు బహిరంగ సభ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడబోతూ ఉన్నారు, ప్రజలకు ఏమైనా కొత్తగా హామీలు ఇవ్వబోతూ ఉన్నారా, ఈ 14 నెలల కాలంలో జగన్ చేసినటువంటి పాదయాత్రలో తెలుసుకున్న అంశాలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి? అయితే రమేష్, మొత్తం 341 రోజులు విజయవంతంగా సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ చివరి దశకు మీరు చెప్పినట్టుగా చేరుకుంది. అయితే ఇవాల్టి బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి హామీలు అందించబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి?
బహిరంగ సభలో ప్రధానంగా గతంలో ఏవైతే నవరత్నాల పేరుతో ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం వాటిని రావడం జరిగింది. వాటికి ప్రజల నుంచి సూచనలు సలహాలు వస్తే అవసరమైతే వాటిలో మార్పులు చేర్పులు చేస్తామని కూడా గతంలోనే జగన్ ప్రకటించడం జరిగింది. ఈ 14 నెలల పాదయాత్రలో జగన్ ఈ నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ రావడంతో పాటు కొత్తగా వాళ్ళ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనే అంశం పైన ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కూడా చర్చిస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మేనిఫెస్టో కూడా త్వరలోనే తయారు చేసి ఆ మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో అన్ని అంశాలు ప్రకటిస్తామని చెప్తున్న విషయం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఈ పాదయాత్ర ముగింపు అనేది చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి ఈ రోజు జరిగే ఈ బహిరంగ సభలో కొన్ని ముఖ్యమైన అంశాల పైన జగన్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. గతంలో రైతులకు ఉపశమనం కలిగించే అనేక అంశాలను చెప్పడం జరిగింది. వాటికి అదనంగా ఇంకేమైనా చెప్తారా? అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి, విద్యుత్లకు సంబంధించి వాటిపైన ఏం మాట్లాడతారని కూడా కొంత వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. కానీ ఒక కీలకమైన ప్రకటన చేస్తారనే ఆశ వైసీపీ నేతల్లో ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కానీ లేదంటే ఇతర అంశాలకు సంబంధించి ఈ అన్నిటికీ కూడా మరి కాసేపట్లో ఈ సస్పెన్షన్ కూడా తెరపడే అవకాశం ఉంది. ఇక్కడ జగన్ ఏం మాట్లాడతారని వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్ సమాచారం అందించినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.